అనర్గళంగా మాట్లాడగలుగుతున్నటువంటి వాళ్ళం నేను మాట్లాడుతున్నాననేటువంటి అహంకారంలోకి వెళ్తామే తప్ప ఇంత కార్యక్రమాన్ని ఇంత విశేషంగా లోపల ఒక యాంత్రికమైనటువంటి దిశానిర్దేశాన్ని, లోపల ఒక యాంత్రికమైనటువంటి ఒక పెద్ద సముదాయాన్ని ఏర్పాటు చేసుకుని తల్లి వీటి ద్వారా చేయిస్తోంది. ఆవిడ చేయించకపోతే మాట్లాడలేకపోవచ్చు, ఆవిడ చేయించకపోతే బుద్ధి వికసనం కాకపోయి ఉండొచ్చు, ఆవిడ చేయించకపోతే అక్షరజ్ఞానం లోపలికి వెళ్లకుండా ఉండిపోవచ్చు, ఆవిడ చేయించకపోతే అసలు వేటిని గ్రహించగలిగేటువంటి మేధన ఎందు ఉండకపోవచ్చు, బుద్ధి మొత్తానికి ఉండకపోవచ్చు. ఇది ఏమైనా జరిగింది లేదు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు పొందినటువంటి అహంకారానికి ప్రతీకగా ఎక్కడో అక్కడ చిన్న రక్త ప్రసరణ దగ్గర క్లాట్ రావచ్చు, ఆగిపోవచ్చు, లేదు వాయు ప్రసరణం జరగకుండా ఒక నిమిషం ఉండొచ్చు. దీన్నంతటిని కూడా మెడికల్ టర్మినాలజీలో వెంటనే ఏమంటారు, బ్రెయిన్ స్ట్రోక్ అండి, లేకపోతే ఎక్కడో పార్షియల్గా చిన్న ఇది వచ్చిందండి, ఇటువైపు అంతా కూడా పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందండి అంటారు. కనుక ఇది ఎక్కడా కూడా ఆగకుండా ఇంత విశేషమైనటువంటి యాంత్రికమైనటువంటి విధానాన్ని చేసినటువంటి ఆ తల్లి ఒక మాట మాట్లాడించడానికి ఇన్ని వేల కోట్ల మైళ్ళ దూరాన్ని ప్రయాణం చేయిస్తోంది లోపల తత్వాన్నంతటిని కూడా. అది తెలుసుకుంటే అమ్మా నేను మాట్లాడేటువంటి మాటలు పరిజ్ఞానాన్ని ఇచ్చేటువంటి అక్షర సముదాయం స్వీకరించాను, ఇదంతా నాకు వచ్చాను భ్రమించేటువంటి ఈ జ్ఞానం ఇదంతా కూడా నీ యొక్క భిక్షయే, ఈ మాటలన్నీ నీ యొక్క భిక్షయే. ఇంత భిక్షగా స్వీకరించిన దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి తప్ప నేనేం చేస్తున్నాను, అనవసరమైనటువంటి మాటల్ని నోటితో పలికేస్తూ ఉన్నాను, 10 మందిని బాధపడేటువంటి మాటలు మాట్లాడుతున్నాను, నన్ను నేను గొప్ప అనిపించుకోవడం కోసం మాట్లాడుతున్నాను. ఇదంతా నా గొప్పనో ఎదుటి వాళ్ళని కించపరచడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి అహంకార వ్యవస్థయో కాదు, ఇదంతా నీ అనుగ్రహం వల్ల ఇన్ని మాట్లాడుతున్నాను అనేటువంటి ఆలోచన ఎవడి మనసులో అయితే మెదులుతుందో ఆ మెదిలిన మరుక్షణం మాటని కూడా అమ్మవారి యొక్క కటాక్షముగా భావించి బయటికి ప్రసరింపజేసేటువంటి స్థితి మనకు అనుగ్రహం అవుతుంది. అటువంటి భావనతో ఎవడైతే మాట్లాడతాడో మాట మంత్రముగా భాషిస్తుంది. అటువంటి మంత్రము లోక రక్షణకై, లోక అనుగ్రహముకై మాత్రమే బయటికి వస్తూ ఉంటుంది, లేదు ఆనందాన్ని 10 మందికి పంచడం కోసం మాత్రమే బయటకు వస్తూ ఉంటుంది. అలా నేను భావించి నా మాటను ఎప్పుడైతే నీ యొక్క స్వరూపంగా నేను అలంకృతం చేసుకుంటాను లోపల, అప్పుడు ఏమవుతుంది, నా మాట కూడా నీ స్వరూపంగా భాషిస్తూ ఉంటుంది. అటువంటి నీ యొక్క స్వరూపానికి, నీ యొక్క తత్వ వైశిష్ట్యానికి నమస్సులు అని చెప్పుకుంటూ వస్తున్నారు. తర్వాత ఏం చెప్పారు, పంచభూతములు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రతి దాని యందు అనేక ప్రాణులను సృష్టిస్తున్నటువంటి దానవు. ఈ పంచభూతాలను జగత్తంతా కూడా నిబిడీకృతం చేసి ఆ పంచభూతాలతో కూడుకున్నటువంటి ప్రాణులందరినీ కూడా నువ్వు జగత్తులో సృజిస్తూ ఉన్నావు తల్లి. ఆ సృష్టికర్తగా నీ యందు ఉన్నటువంటి ఆ తత్వస్వరూపానికి నమస్సులు. బ్రహ్మ మొదలు పిపీలికాది పర్యంతము మొత్తం అమ్మ యొక్క సృష్టియే. ఆ అమ్మ యొక్క సృష్టి ఇలా ఉంటుందా, ఇంత విశేషంగా ఉంటుందా, ఇంత వైశిష్ట్యాన్ని కలిగి ఉంటుందా, అబ్బా కళ్ళతో చూడలేనటువంటి వాటి దగ్గర నుంచి, కళ్ళతో ఏమాత్రం గ్రహించలేనటువంటి వాటి దగ్గర నుంచి, చివరికి మనస్సుతో కూడా గ్రహించినటువంటి బ్రహ్మాండమంతా నిబిడీకృతమైనటువంటి దేవతాస్వరూపాల దాకా మొత్తమంతా నీవే, నీ యొక్క రచనయే, నీ యొక్క క్రీడయే, నీ యొక్క విలాసమే నాకు కనపడుతోంది. అటువంటి నీ యొక్క సృష్టి స్వరూప దర్శనాన్ని చేయిస్తున్నటువంటి తత్వానికి నమస్సులు అనేటువంటిది ఈ పాదంలో చెప్తున్నారు. తర్వాత చెప్పారు, శబ్ద బ్రహ్మ స్వరూపిణి అయినది, ఆనందముతో నిండినది, మెరుపువలె ప్రకాశించున్నది, పద్మముల వంటి కనులు గలది. అన్నీ ఒకేసారి చెప్పేస్తున్నారు. ఎలా ఉంది తల్లి, శబ్ద బ్రహ్మ స్వరూపిణిట. ఈ శబ్దము కలుగుతున్నటువంటి శబ్దము, ఆ శబ్దము యందు ఉండేటువంటి బ్రహ్మతత్వము, ఈ రెండు కూడా నువ్వే అయి ఉన్నావు. ఈ శబ్దము వస్తోందంటే ఆ శబ్దము దేనిలోంచి వచ్చింది, పరబ్రహ్మంలోంచి వచ్చింది. ఆ పరబ్రహ్మంలోంచి ముందు ఓంకారం వచ్చింది. ఆ ఓంకారమే మొత్తం సమస్త జగత్తుగా భాషిస్తోంది. ఆ సమస్త జగత్తులో భాషించినటువంటి ఆ ఓంకార శబ్ద తరంగాలే మొత్తం జీవులన్నింటిలో ఉండేటువంటి ప్రాణచైతన్యముగా నిలుస్తున్నాయి. ఈ ప్రాణచైతన్యముగా ఉన్నటువంటి జీవులందరి లోపల ఉండేటువంటి అహంకారము దగ్గర నుంచి మొత్తం ఏవైతే ఉన్నాయో ఏంటవి, అహంకారం, మమకారం, దాంతోపాటు వాత్సల్యానికి మించినటువంటి దూషణ, భూషణ, ఇలాంటివి ఎన్నన్నా చెప్పుకో, అవన్నీ కూడా వికార స్వరూపాలు. అవన్నీ కూడా నీ